ఒకటి మొదటి చరణాన్ని మనం చదువుకుందాం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ప్రియులారా, ఈ రాత్రి వేళ సహాయము అన్నటువంటి మాటను గురించి మనము ఆలోచన చేసినప్పుడు ఈ కీర్తన రాసినటువంటి దావీదు గారు మరి దేవుని సహాయాన్ని కోరుకుంటూ ఆయన కీర్తిస్తున్నటువంటి కీర్తన మనం చూస్తున్నాం. కీర్తనలో మొత్తం 150 కీర్తనలు ఉన్నాయి. దాంట్లో ఎక్కువగా దావీదే ఎక్కువ రాశాడు. కోరవ కుమారులు రాశారు, మోషే రాశాడు, సొలొమోను రాశాడు, అలాగే ఇంకా చాలామంది రాసినట్లుగా మనం చూస్తుంటున్నాం. కానీ మెజారిటీగా దావీదే ఎక్కువ రాశాడు. ఎందుకు ఆయన కొండల వైపే చూసి మరి నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది అన్నాడంటే, దావీదు ప్రారంభంలో ఆయన ఏ పని చేసేవాడు? గొర్రెలు కాసేవాడు, కాపరి. ఎక్కువగా ఆయన అడవి ప్రాంతంలో నివసించినటువంటి వాడు, కొండల్లో నివసించినటువంటి వాడు. ఎందుకంటే ఆ యొక్క మేకలు, గొర్రెలు వీటిని తోలుకొని పోయి వాటిని మేపుకుంటూ వచ్చేవాడు. అలాంటి సందర్భంలో ఆ తోడేళ్ళు, సింహములు వచ్చినప్పుడు వాటితో పోరాడినవాడు. అప్పుడు ఆయన అనుకుంటున్నాడు, తన శక్తిని బట్టి కాదు, నాకు సహాయము దేవుని దగ్గర నుండే. నేను కొండల వైపు కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఎందుకంటే ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన ఎలాంటి వాడు? మన దేవుడు, మన సేవించే దేవుడు అంటే ఆయన భూమిని ఆకాశముని సృష్టించినవాడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సమస్తమును కలిగించినవాడు. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. ఆ సత్యాన్ని దావీదు గ్రహించి సహాయము దేవుని ద్వారానే. ప్రియమైన వర్లరా, మన జీవితంలో ప్రతినిత్యం కూడా మనం కూడా సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఒకవేళ మనుషుల దగ్గరికి వెళ్తే మనకేమైనా సహాయం దొరుకుతుందేమో, పలానా వ్యక్తి దగ్గరికి వెళ్తే మనకు సహాయం దొరుకుతుందేమోని మనం చూస్తుంటాం. కానీ వారు చేస్తానంటారు, చేయలేరు. మనం నమ్ముకున్న వారు మనకు చేయలేరు. కానీ దేవుని వైపు చూస్తే ఖచ్చితంగా మనకు సహాయం దొరుకుతుంది. దేవుని వైపు చూస్తే ఖచ్చితంగా ఆయనకు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన వైపు చూసిన వారికి ఆయన సహాయం చేసే దేవుడు. కనుక ఇక్కడ దావీదు దేవుని వైపు చూసిన వాడుగా, ఆయన దేవుని సహాయాన్ని పొందుకున్నవాడుగా మనం చూస్తుంటున్నాం. ప్రియులారా, ఇది కీర్తనల గ్రంథంలోనే 124 కీర్తన. ఇందులో కూడా అదే మాట మనం చదువుకోవచ్చు. భూమి ఆకాశములు సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది కదా. ఆయన నామములోనే సహాయం, దేవుని నామములోనే మనకు సహాయం. వేరే ఏ నామము ద్వారా మనకు సహాయం లేదు. అపోస్తుల కార్యములు మనం చూస్తే ఈ నామములోనే మనము రక్షణ పొందవలను. వేరే నామములో రక్షణ పొందలేం. మనం పొందింది యేసు నామములోనే మనం కూడా రక్షణ పొందాం. ఎక్కడున్న ప్రతి వ్యక్తి కూడా ఆయన నామంలో రక్షణ పొందినవారు. పౌలు అంటాడు, పౌలేవన నీకు ఆయన రక్తం ఇచ్చాడా, ప్రాణం పెట్టాడా? కేఫయేవన నీ కొరకు ప్రాణం పెట్టాడా? అపోల్లేవన నీకు ప్రాణం పెట్టాడా? లేదు. క్రీస్తు విభజింపబడలేదు. క్రీస్తు ద్వారానే మనకేం కలిగింది? రక్షణ కలిగింది. క్రీస్తు ద్వారానే మనకు మేలు కలిగింది. ఆయన నామములోనే మనకు మేలు ఉంది. ప్రియులారా, ఆయన నామాన్ని మనము అంగీకరించినటువంటి మనము ధన్యులు. ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్ష విధియు లేదు. మనకు శిక్ష లేకుండా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తీసివేశాడు. ఆయన ద్వారా మనకు సహాయం కలిగింది. ఆయన ద్వారా మనకు రక్షణ కలిగింది. ఆయన ద్వారా మనకు మేలు కలిగింది. కాబట్టి దేవుడు ఎలాంటి వాడంటే ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన ద్వారానే మనకు సహాయం. మానవుని పట్ల దేవుని సహాయాన్ని మనం చూస్తే, ప్రియమైన వారల, మత్తయి సువార్తలో మనం చదువుకుందాం. 15వ అధ్యాయము 22వ వచనాన్ని చదవండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 22వ వచనం. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతములు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతము నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నది.
కేకలు వేసిన 25 వచనం కూడా చదువు. 25. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయము చేయము అడిగెను. ప్రియులారా, ఇక్కడ కానాను స్త్రీ కుమార్తె దయ్యం పట్టి బాధపడతా ఉంది. ఆమె ఎక్కడెక్కడికి వెళ్ళిందో, ఎంతమంది మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళిందో, మనుషులు ఎక్కడెక్కడ చెప్తే ఆడికంతా వెళ్ళి ఉండొచ్చు, ఎంతో వైద్యులను సంప్రదించవచ్చు. కానీ ఎంతమంది దగ్గరికి వెళ్ళినా కానీ ఆమెకి ప్రయోజనం లేదు. కానీ అయితే ఆమె ఎక్కడికి వచ్చింది? యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. నా కుమార్తె దయ్యం పట్టింది, కరుణించు అనింది ఆమె కదా. ఆ కింద వచనాలు చదవండి అట్నే. ఆ స్త్రీ 25 వచనం కంటిన్యూషన్ చదువు. అందుకైనా పిల్లల రొట్టెలు తీసుకొని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే నొందెను. ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చింది, తన కుమార్తె విషయమై ప్రభుని వేడుకుంది, కరుణించమని అడిగింది. యేసు ప్రభు వారు ఆమె కుమార్తెను ఏం చేశాడు? ఆ గడియలోనే స్వస్థపరిచపరిచాడు. ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చి సహాయం కోరిందో ప్రభువారు ఆమె యొక్క మనవి విన్నాడు. ఆమె కోరుకున్నది, కరుణించమనింది. మన దేవుడు కరుణించేవాడు, కనికరించేవాడు. బాధలో ఉన్నటువంటి వారిని ఆయన సహాయం చేసేవాడు. ఆయన ఎప్పుడైతే ఆయన అడిగిందో ఆమె దేవుడు ఆమె వల్ల కనికరం చూపించాడు. ఆయన కనికర పూర్ణుడు, కృపాసత్య సంపూర్ణుడు. ఆయన దయగలిగిన వాడు. బాధపడు వారిని చూసి ఆయన బాధపడేవాడు, వారి ఎడల జాలి చూపించేవాడు, వారి విషయంలో మేలు చేసేవాడు మన ప్రభు. ఆమె బాధపడుతున్న స్థితిలో చూసి ఆయన చెప్పాడు. వెంటనే ఆమెకి ఏం జరిగింది? స్వస్థత జరిగింది కదా. స్వస్థత జరిగింది. ప్రియులారా, మనము బాధలో ఉన్నప్పుడు మనము మనుషులను కాదు ఆశ్రయించేది, దేవుని దగ్గర మనం మొర్రపెట్టుకోవాలి, అడగాలి, దేవుని దగ్గరికి రావాలి. ప్రభు ఎక్కడికి వెళ్ళాడా? ప్రభు దగ్గరికి ఆమె వచ్చిందా? ప్రభు దగ్గరికి ఆమె వచ్చింది. మనం కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి. దేవుని ఎద్దుకు రండి, అప్పుడైనా మీ ఎద్దుకు వచ్చును. దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. మా దేవునికి లోబడితే మన దగ్గర నుంచి అపవాది వెళ్ళిపోతాడు. నువ్వు దేవునికి లోబడకపోతే అపవాది పోడు. మనము లోబడే తత్వం ఉండాలి, మనలో విధేయత చూపించేటువంటి గుణం ఉండాలి. ఒకవేళ మన జీవితంలో ఏ విషయాల్లో మనం దేవునికి లోబడకుండా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటే కూడా లోబడకుండా మనం ఇంకా మన ఇష్టాలు నెరవేర్చుకుంటూ, మన యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ, ఎబిసి పత్రికలు మనం చూస్తే మనసు యొక్కయు శరీర యొక్క కోరికలు నెరవేర్చుకొనుచు దైవోగ్రతలకు మనము పాత్రులమై ఉంటేమన్నాడు కదా. ఎఫెసీ పత్రికలో పౌలు గారు రాస్తాడు. మునుపు యేసుప్రభుని నమ్మక ముందు మనము మనసు యొక్క కోరికలు శరీర యొక్క కోరికలు నెరవేర్చుకొనుచు మనము దైవోగ్రతకు పాత్రులమై ఉండగా, కరుణాసంపన్నుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి మనల్ని కనికరించి మనల్ని రక్షించాడు. రక్షించబడిన నీవు నేను ప్రభువారికి లోబడాలి. లోబడితే సాతానుని యొద్ద నుండి పారిపోతుంది. యాకోబు గారు రాస్తాడు ఆ మాట. దేవునికి లోబడండి, అపవాది మీ దగ్గర నుండి పారిపోతాడు. సూత్రం ఇదే, సూత్రం. సాతానుడు మన దగ్గర నుంచి వెళ్ళిపోవాలంటే నువ్వు మొదట దేవునికి లోబడితే సాతాను నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. నువ్వు లోబడకపోతే వాడు టెస్ట్ చేసుకొని కూర్చుంటాడు, ఇంకొక 7 దెయ్యాలను దొడుకొని వస్తాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన బాధపడు వారికి సహాయం చేస్తున్నాడు. ఆమె బాధపడింది తన కుమార్తె విషయంలో. మనం కూడా మన సంఘంలో ఉన్నటువంటి వారికి మురళి అప్పుడప్పుడు మా స్థానిక సంఘంలో చెప్తూ ఉంటాడు, పలానా సహోదరి సాతాను చేత బాధపడుతుంది, మేము వెళ్ళి ప్రార్థన చేస్తుంటున్నాము. మా సంఘ పెద్ద మేము సంఘంగా వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ వారి కొరకై మేము ఎల్లప్పుడు కూడా మేము ప్రార్థన చేస్తూ ఉంటామని మా స్థానిక సంఘంలో కూడా చెప్పేవాడు మురళి. కాబట్టి వారి విషయంలో ఆ రోజు ఆమె కుమార్తె విషయంలో ఆ తల్లి యొక్క బాధ మనం చూస్తున్నాం. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు ఆమెని కనికరించాడు. ప్రియమైన వాళ్ళరా, మనము దేవుని దగ్గరికి వెళ్ళాలి. ప్రతి విషయంలో కూడా సహాయం కావాలంటే దేవుడే సహాయం చేస్తాడు.
మనుషులు కాదు, ఆమె మనుషుల దగ్గర వెళ్ళి ఆ యొక్క సహాయం పొందుకోలేదు. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడే ఆమె స్వస్థపరచబడింది. కాబట్టి ఆయన బాధపడే వరకు సహాయం చేసేవాడని మనము చూస్తుంటున్నాం. కీర్తనల గ్రంథంలో 37వ కీర్తన 39-40 వచనాల్లో చూడండి. 37వ కీర్తన 39-40. బాధ కలిగినప్పుడు వానే వారికి ఆశ్రయ దుర్గము, యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. చూసారా, బాధపడు వారికి ఆయనే ఆశ్రయము. అమ్మా, బాధపడుతున్నావా? దేవుడు నీకు ఆశ్రయంగా ఉంటున్నాడు. సోదరుడా, బాధపడుతున్నావా? దేవుడు నీకు ఆశ్రయంగా ఉంటున్నాడు. ఆయన బాధపడే వారికి ఆయన ఆశ్రయం ఇచ్చేవాడు. లోకము బాధపడే వారిని ఇంకా బాధపరుస్తుంది కానీ ఆశ్రయం ఇవ్వదు. కానీ దేవుడు అలా కాదు. కానీ ఆయన ఆశ్రయం ఇచ్చేవాడు, ఆయన ఆదుకునేవాడు, ఆయన ఆదరించేవాడు, ఆయన అభయం ఇచ్చేవాడు. ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన బాధపడు వారికి సహాయం చేసి రక్షించేవాడై ఉన్నాడు. మన దేవుడు రక్షించేవాడు. అందుకే ఆయనకు రక్షకుడు అని పేరు. యేసు అంటే రక్షకుడు, రక్షించేవాడు. ఆయన రక్షించేవాడు. ఏ విషయంలో అయినా ఆయనకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. బాధ, కష్టమా, వేదనల ఏవైనా కావచ్చు, వాటిలన్నిటిలో నుంచి విడిపించుటకు ఆయన సమర్థుడైనటువంటి దేవుడు. ఆయన గొప్పవాడు. మనకు అసాధ్యమే, దేవునికి ఏది కూడా అసాధ్యం కాదు. మనుషులకు అసాధ్యమైన దేవునికి సాధ్యములు. మనం అనుకోవచ్చు, అయ్యో ఎట్టా ఈ పరిస్థితులని. కానీ మన ప్రభువు నమ్మదగినవాడు. తను ఆశ్రయించు వారి ఎడలా ఆయన కృప చూపించేవాడు. కాబట్టి ఆయన బాధపడు వారికి ఆయన సహాయం చేసి వారిని రక్షిస్తాడని చూస్తుంటున్నాం. రెండవదిగా చూస్తే మనము దేవుని వాక్యంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో కూడా చూడండి. ఆయన ఇంకా ఎలాంటి స్థితిలో ఉన్న వారికి ఆయన సహాయం చేస్తాడు. ఒకటి, బాధపడే వారికి ఆయన సహాయం చేస్తాడు. కానాని స్త్రీ కుమార్తెకు సహాయం చేసి స్వస్థపరిచాడు. అలాగే ఇంకా ఇక్కడ చూస్తే ఆయన శోధనలో ఉన్న వారికి ఆయన సహాయం చేసేవాడు. రెండోది, శోధనలో ఉన్న వారికి ఆయన సహాయం చేసేవాడు. హెబ్రీ పత్రికలో మనం చూస్తున్నాం 2:18లో ఆయన శోధింపబడి, మన ప్రభు కూడా ఎన్నో శోధనలు పొందాడు కదా. సాతాను చేత శోధించబడ్డాడు. యేసు ప్రభువారు 40 దినములు ఉపవాసం ఉండి ఆయన కొండ దిగి వస్తుంటే సాతానుడు ఏం చేశాడు? శోధించాడు. ఈ రాళ్ళను రొట్టిగా చేసి తిను, ఈ యొక్క కొండ మీద నుంచి నువ్వు దూకు, నువ్వు దేవుని కుమారుడు కదా, నిన్ను దూతలు పట్టుకుంటారు అని ప్రభువారిని శోధించాడు. కానీ ఏమన్నాడు యేసు ప్రభువారు? నీ దేవుడైన యెహోవాను శోధించవలదు, పో సాతాను అన్నాడు కదా. మనకు శోధనలు ఉంటాయి, సాతాను ద్వారా శోధనలు ఉంటాయి, కుటుంబంలో శోధనలు ఉంటాయి, పక్కన ఉన్న వారి వల్ల శోధనలు ఉంటాయి, ఎన్నో శోధనలు ఉంటాయి. ఈ శోధనలో మనము దేవుని సహాయాన్ని కోరుకోవాలి. ప్రభు కూడా శోధనలు వచ్చింది, కానీ ఆ శోధనలన్నీ కూడా జయించాడు. అందుకే అక్కడ చెప్తున్నాడు హెబ్రీ గ్రంథకర్త, తాను శోధింపబడిన వారికి సహాయము చేయువాడై ఉన్నాడు కదా. ప్రభు కూడా శోధించబడ్డాడు, కానీ ఆయన శోధనను జయించాడు. మనకు సహాయం చేయటానికి మన ప్రభు మనకు సహాయం చేసే దేవుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు శోధనలో ఉన్న వారికి ఆయన సహాయం చేసే ప్రభు అయి ఉన్నాడని చూస్తుంటున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా చదువుకుందాం. నేను త్వరగా ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. ఆయన ఏ స్థితిలో శోధనలో ఉన్న వారికి ఆయన ఎలా సహాయం చేస్తున్నో చూద్దాం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. చదువు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపుడు. ప్రియులారా, మన యొక్క స్థితి మనము ఎంతవరకు అంతవరకు ఆయన శోధిస్తాడు. ఆయన ఎక్కువగా శోధించేవాడు కాదు. అంతేకాదు, సహింపగలిగినంత శోధనలతో కూడా తప్పించుకునే మార్గమును కలుగుజేయును. అంటే సహాయం చేస్తాడని. శోధన వచ్చిందా, ఇది ప్రభు వలన నాకు వచ్చిందని మనం కొన్ని సందర్భాలు అనుకుంటాం. శోధిస్తాడు దేవుడు. ఎందుకు? మన భక్తిని మెరుగుపరచడానికి. మనకు విద్యార్థులకు పరీక్షలు లేకపోతే పై క్లాసులకు వెళ్ళలేరు.
వారి ఉత్తీర్ణత లేకపోతే వారి యొక్క విద్య ఎంతవరకు వారు ఎంత జ్ఞానాన్ని సంపాదించుకునేది తెలియదు. కాబట్టి విద్యార్థులకు పరీక్ష ఎంత ముఖ్యమో విశ్వాసికి శోధన కూడా అంత అవసరం. శోధన అవసరం. శోధన లేకపోతే మనము మన యొక్క భక్తి జీవితాన్ని మనం మెరుగుపరచుకోలేము. మన భక్తి జీవితాన్ని మనం తూకం వేసుకోలేము. మనం ఎంత ఉన్నాము భక్తిలో అనేది మనకు తెలీదు. శోధనలు వచ్చినప్పుడు ఆ శోధనలు నిలిచినప్పుడే మన భక్తి కనబడుతుంది. మనం స్థిరపరచబడతాం, మనం బలపరచబడతాం, దేవుని మీద ఆధారపడతాం, ఆయన సహాయాన్ని కోరుకుంటాం. కాబట్టి శోధనలో మనము తప్పించుకునే మార్గం కూడా చూపించేది ఎవరంటే ప్రభువే. ఆయనే సహాయం, ఆయనే మనకు సహాయం చేస్తాడు. కాబట్టి సాధారణమైనటువంటి శోధనలే, ప్రభువుకు వచ్చినంత శోధన మనకు రాదు ప్రియులారా. ఒక ఆమె అంట ఉంది, యోబుకు వచ్చినంత శ్రమ ఆయనకంటే ఎక్కువ నాకు శ్రమ వచ్చింది అంటుంది. యోబుకు కూడా వచ్చి ఉండదు అంత శ్రమ, అంత శోధన, నాకు వచ్చిన శోధనలు అంటుంది. అవునా? నీకేమైనా ఆస్తులు పోయిందా? పిల్లకాయలు పోయినారా? నీకున్నటువంటి సంపద పోయిందా? ఆమె చెప్పేది ఏం మాట్లాడాలి వాళ్ళతో తెలీదు. అట్ట అజ్ఞానం వాళ్ళు. యోబుకు కూడా రాలేదంత అంత శోధనలు. యోబుని గురించి చెప్పబడింది, యోబు సహించాడు, శోధనలో సహించాడని యాకోబు గారు రాస్తాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, శోధనలో మన ప్రభు మనకు తప్పించుకునేటువంటి మార్గం అంటే సహాయం చేస్తాడు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు, వారికి తోడుగా ఉంటాడు శోధనలో కూడా అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి శోధనలో ఉండే వారికి కూడా ఆయన సహాయం చేసేవాడని మనం చూస్తున్నాం. మూడవది చూస్తే చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయము 15వ వచనం. నా సెల్లు ఇది ఛార్జర్ అయిపోయింది, టైమింగ్ చెప్పండి, ముగించమంటే నేను సిగ్నల్ ఇస్తే ముగిస్తా. మత్తయి సువార్త 17వ అధ్యాయం 15వ వచనం. 17, 15 తీసిన వాళ్ళు చదవండి. ప్రభువా నా కుమారుని కరుణింపు, చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. ఏలయనగా అగ్నిలోను విశ్వాసం లేని మూర్ఖతరము వారులారా, మీతో నేను ఎంతకాలం ముందును ఎంతవరకు మిమ్మల్ని సహించును నన్ను ఎదుగు తీసుకున్నారని నేను చెప్పాను. అంతటా యోసువ దయ్యమును గద్దింపగా వదిలిపోయి ఆ గడి నుండి ఆ చిన్నవాడు స్వస్థత నందెను. చూసాం ఇక్కడ కూడా ఒక తండ్రి తన కుమారుని కొరకు ప్రభు దగ్గరికి వచ్చి, అయా పలానా దయ్యం పట్టి నా కుమారుడు చాంద్రరోగి అయి ఈ మాదిరిగా అగ్నిలోను వాడిని పడివేస్తూ ఉంది అని ప్రభు దగ్గర మొరపెట్టుకున్నప్పుడు ప్రభు ఏం చేశాడు? విశ్వాసం లేని మూర్ఖతరము వరలరా, మనలో రోగాలు వచ్చినప్పుడు మనలో ఏమో లేకపోతూ ఉంది, విశ్వాసం లేకపోతూ ఉంది, బలహీనలు అయిపోతున్నాం. దేవుని యొద్దకు వచ్చు వాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలని కదా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ప్రియులారా, మనలో ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. మనలో రోగము కలిగినప్పుడు విశ్వాసముతో మనము ప్రభుకు ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ప్రభువు వారు విశ్వాసము లేని మూర్ఖతరము వారులరా, అతను నా యొద్దకు తీసుకొని రండి అని ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు అతను ఏం చేశాడు? స్వస్థపరిచాడు, సహాయం చేశాడు. రోగంలో ఉన్న వారికి ఆయన ఏం చేశాడు? సహాయం చేశాడు. నిర్గమకాండంలో మనం చూస్తే 15:26లో నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. పై వచనాలు చూస్తే మనం చదువుకుంటే చూడండి ఒకసారి, నిర్గమకాండం 15వ అధ్యాయము పై వచనం 25 కూడా చదవండి. అతడు యెహోవాకు మొర్రపెట్టును, అంతటి యెహోవా అది కాదు 26 చదువు. నీ దేవుడైన యెహోవా శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలను అనుసరించినట్లా నేను ఐగుప్తులో కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియును. ప్రియులారా, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. కాబట్టి దేవుడే స్వస్థపరిచేవాడు. ఆయన ఆజ్ఞలను మనము పాటించాలి, గైకొనాలి. ఆయనను జాగ్రత్తగా మనము వెతకాలి ప్రియులారా.
ఆయనకు మొర్ర పెట్టాలి. ఆయన్ను మనము వెతికితే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? మన వ్యాధుల నుండి ఆయన బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు. ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో కూడా ఆ యొక్క తల్లి కానీ ఆ కనాని స్త్రీ కూడా దేవుని ఎతికి వచ్చింది. ఆ తండ్రి కూడా దేవుని ఎతికి ప్రభు దగ్గరికి వచ్చారు. వారు వెతికారు, వచ్చారు. కుమార్తె స్వస్థపరచబడింది, కుమారుడు స్వస్థపరచబడ్డాడు. కాబట్టి దేవుని వాక్యంలో కూడా మనం చూస్తే యెహోవా నీ దేవుడైన యెహోవా నేను స్వస్థపరచుతానన్నాడు. ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన్ను జాగ్రత్తగా వెతికితే ప్రియమైన వాళ్ళరా ఏ రోగము కూడా కలగదన్నాడు కదా. ఐగుప్తుల్లో 10 తెగుళ్ళు వచ్చాయి. అది ఎవరు కలుగజేసింది? దేవుడే కలుగజేశాడు. ఎందుకు? వారు లోబడలేదు. ఐగుప్తు ప్రజలు వినలేదు, దేవునికి వ్యతిరేకంగా జీవించారు, దేవుడు చెప్పింది చేయకుండా పోయారు. అందుకే వారికి 10 తెగుళ్ళు వచ్చింది ప్రియులారా. కానీ దేవుడు వాటిలో ఏది కూడా మీకు రానే రాదన్నాడు. ఆయన జాగ్రత్తగా వెతికినప్పుడు, ఆయన్ను మనము వేడుకున్నప్పుడు ఏది కూడా రాకుండా నీ దేవుడైన యెహోవా నిన్ను స్వస్థపరుస్తాడు. ప్రియులారా, మనకు స్వస్థత కావాలన్నా ప్రభువే మనకు సహాయం చేయాలి. మన వల్ల కాదు. మనము ఎక్కడెక్కడికి వెళ్ళవచ్చు, వైద్యులను సంప్రదించవచ్చు, ఇంకా ఎక్కడెక్కడ చెప్పిన చోటుకి వెళ్ళొచ్చు. వెళ్ళినా కానీ దేవుడు స్వస్థపరచకుండా మన వల్ల కాదు. నీ డబ్బు నిన్ను స్వస్థపరచలేదు, వ్యక్తులు నిన్ను బాగు చేయలేరు. కానీ దేవుడే సహాయం చేసేవాడు. ఆయనే మనకు స్వస్థతనిచ్చేవాడు. ఆయన మాట మన జాగ్రత్తగా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా అది ఆరుబాధలైనా ఏ రోగమైనా సరే వాటిలో నుండి ప్రభువారు మనకి స్వస్థత ఇస్తాడు, సహాయం చేస్తాడనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను ముగింపులోకి వస్తుంటున్నాను ప్రియులారా. అలాగైతే ఈ రాత్రి వేళ మరి ఎవరు ఏ పరిస్థితులు ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, ఏ రోగంలో ఉన్నారో, ఏ శ్రమలో ఉన్నారో, ఏ కష్టంలో ఉన్నారో నాకైతే తెలియదు. కానీ దేవుడు అన్నీ చూస్తున్నాడు. ఆయన హృదయాంతరంగంలో ఎరిగిన వాడు, అందరినీ చూస్తున్నటువంటి వాడు. అందరూ ఆయనకు ఆ దృష్టికి తేటగా కనపడుతున్నారు. ఆయన అన్ని విషయాల్లో అన్ని విధాలుగా ఆయన బాగు చేసేవాడు, సహాయం చేసేవాడు. ఈ కుటుంబ అవసరతలు ఎరిగిన దేవుడు, వారి యొక్క స్థితిగతులు ఎరిగినవాడు, మనందరి పరిస్థితులు ఎరిగినవాడు. ఆయన సహాయం చేయటకు నమ్మదగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన వైపు మనం చూద్దాం, ఆ సహాయాన్ని కోరుకుందాం. దావీదు ఎలాగైతే దేవుని వైపు చూసి సహాయం పొందుకున్నాడు, అలాగే ఆయన వైపు చూసి మనం మేలు పొందుకుందాం ప్రియులారా. ఒక వ్యక్తి సహాయం పొందాలంటే మరి ఆయనలో ఉండవలసినటువంటిది మనము కలిగి ఉండాలి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 22లో చూస్తే చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. యేసు అక్కడి నుండి బయలుదేరి సీదోని ప్రాంతంలోకి వెళ్ళగా కానాను స్త్రీ అదే ముందు చదువుకున్నాం కదా, అదే వచనం. కాబట్టి ఆమె దేవుని దగ్గరికి వచ్చింది కాబట్టి ఆమె స్వస్థపరచబడింది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని కూడా చూడండి. ఒకటి దేవుని దగ్గరికి రావాలి. 4వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునద్దకు చేరుదాం. మనం సహాయం పొందాలంటే కృపాసనం ప్రభు దగ్గరికే రావాలి. ఆయన దగ్గరకు వస్తే ఆయన సమయోచితమైన సహాయం. నువ్వు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిని బట్టి నీకు సహాయం. నువ్వు దయ్యము చేత పీడింపబడుచున్నావా, దాన్ని స్వస్థపరచడానికి ఆయన సమర్థుడు. నువ్వు వ్యాధిలో ఉన్నావా, ఆ వ్యాధిలో నుండి నిన్ను విడిపించడానికి ఆయన శక్తిమంతుడు. నువ్వు బాధలో ఉన్నావా, ఆ బాధల నుండి నిన్ను తప్పించడానికి ఆయన నమ్మదగినటువంటి వాడు. సమయోచితమైన సహాయం అదే. ఏ అవసరములో ఉన్నావో ఆ అవసరతలు తీర్చడం. ఆయన సమయోచితమైన సహాయాన్ని మనకు అందించేవాడుగా ఉన్నాడు. మార్కు సువార్త 9వ అధ్యాయము 22-23లో చూస్తే ప్రియులారా, అక్కడ ప్రభువాడు అంటారు చూడండి. మార్కు సువార్త 9:22-23 వచనం చదువుకుందాం, ముగించుకుందాం. చూడండి 9:22. యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. 23 వచ్చును, 22-23 మార్కు 9:22-23.
పడద్రోయును ఆ, ఏమైనా నీ వలనైతే మాకు ఆ, కనికరపడి ఆ. మాకు సహాయం చేయమని కనికరపడి మాకు సహాయము చేయమని కోరుకుంటున్నారు. నీ వలన ప్రభు అవుతుంది, నువ్వు కనికరపడి మా మీద మాకు సహాయం చేయము. దేవుడు ఎలాంటిదైనా కూడా ఆయన బాగు చేసి సహాయం చేసేవాడై ఉన్నాడు. అయితే మనము అడగాలి. అడిగాడు, ప్రభు నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయము అడిగాడు. అడిగినప్పుడు సహాయాన్ని పొందుకున్నాడు ప్రియులారా. చివరిగా కీర్తనలు 28:7 చదవండి, ముగించుకుందాం. 28వ కీర్తన 7వ చరణాన్ని చదివి ముగించుకుందాం. కీర్తనలు 28:7. యెహోవా నా ఆశ్రయము, యెహోవా నా ఆశ్రయము, కేడెము, నా కేడెము, నా హృదయం ఆయన యందు నా హృదయము ఆయన యందు నమ్మికచు నమ్మికుంచును గనుక నాకు సహాయము కలిగను. ప్రియులారా, సహాయము ఎలా వస్తుందంటే మనము దేవుని యందు నమ్మిక ఉంచాలి, హృదయముతో నమ్మిక ఉంచాలి, నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యం. బాధ అయినా, వ్యాధి అయినా, శత్రు భయమైన, సాతాను చేత పీడింపబడుచున్న ఏదైనా కావచ్చు, వాటిలో నుండి ప్రభువారు మనకు సహాయం చేస్తాడు. ఆయన ఖచ్చితంగా నమ్మితే సహాయం చేస్తాడు. అపనమ్మకస్తులుగా మనం ఉండకూడదు, మనము నమ్మకస్తులుగా ఉండాలి. నమ్మితే సొమ్ము లేకపోతే దుమ్ము అన్నాడు ఒక ఆయన. కాబట్టి నమ్మాలి. మనం నమ్ముట నీ వలనైతే సమస్తం కూడా సాధ్యమే. ప్రియులారా, ఈ రాత్రి వేళ ప్రభు సన్నిధిలోకి చేరి వచ్చిన నీవు నేను మనము నమ్మేవారుగా ఉండాలి ప్రియులారా, అపనమ్మకస్తులుగా ఉండకూడదు. నమ్మితే మనకు మేలు ఉంది, క్షేమం ఉంది, సహాయం ఉంది ప్రియులారా. కాబట్టి చేరి వచ్చిన మనందరం కూడా అలాంటి విశ్వాసము, నమ్మకము కలిగి ప్రభువు సహాయాన్ని మనం పొందుకుందాం. మరి ప్రత్యేకంగా దేవుడు ఈ కుటుంబానికి సహాయాన్ని అందించి ఆయన ఈ కుటుంబాన్ని బలపరచునుగాక. చేరి వచ్చిన మీ అందరికీ మేలు క్షేమాన్ని దయచేయునుగాక. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రేమ వందనాలు.